సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో ఎనర్జెటిక్ గా కనిపించారు. బుల్లితెరపై కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించాడు. తొలిసారి వ్యాఖ్యాతగా చేస్తున్న బిగ్ బాస్ షో గ్రాండ్ గా నిన్న ప్రారంభమైంది. ఇప్పటి వరకు బిగ్ స్క్రీన్ పై తన అభిమాన కథానాయకుడిని చూసిన అభిమానులు బుల్లితెరపై ఎలా ఉంటాడోనని ఆతృతగా ఎదురు చూశారు. అందరి అంచనాలకు తగినట్టుగానే ఎన్టీఆర్ తనదైన రీతిలో ప్రేక్షకులను మైమరిపించారు. మారింది తెర సైజు మాత్రమే, నేను కాదు అంటూ డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. అసలు మధ్య ప్రారంభం కానుందంటూ ప్రేక్షకులను ఊరించాడు. మరి ఈ కొత్త పాత్రకు మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని అడగ్గా నాకు సరిపడా ఇస్తున్నారంటూ దాటవేసే ధోరణి కనబరిచాడు. ఈ సీజన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ 7 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. నిజంగా చెబుతున్నా, రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎదురయ్యే సవాళ్ళ గురించే తాను ఆతృతగా ఎదురు చూస్తున్నా అంటూ తెలిపారు. ఈ బిగ్ బాస్ షోలో బిగ్ హౌస్ లోపలికి ప్రముఖ తెలుగు సినీ సెలబ్రిటీలు అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, మధుప్రియ, సంపూర్ణేష్ బాబు, జ్యోతి, కల్పన, మహేష్ కత్తి కార్తిక, శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ, ధనరాజులు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. వీళ్ళు మొత్తం 70 రోజుల పాటు ఈ బిగ్ బాస్ షోలో నిజ జీవితంలో ఎలా ఉంటారో చూడబోతున్నారు.